ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 29వ అధ్యాయం 45వ వచనం. ఎక్సడస్ 29 and verse 45. నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవుడునై ఉందును, and I will dwell among the children of Israel and will be their God. ప్రియులారా, యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ఇక నూతన శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. మరి మీ జీవితాల్లో దేవుని మాటలు వింటున్నప్పుడు ఎలాంటి మరి సంతోషము, ఆనందము, తృప్తి కలుగుతుందో నాకు తెలియదు. కానీ పిల్లరా, ఉదయకాలంన దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఆ వాక్యము నా జీవితానికి ఎంతో మేలుకరంగా ఉంటుంది అనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ వాక్యం ధ్యానించండి. ప్రార్థన సహవాసం కలిగి ఉన్నట్లయితే పిల్లరా, అది కుటుంబాలకి, వ్యక్తిగతంగా మనకు ఎంతో ఆశీర్వాదకరము. సరే, ఇక్కడ చూసినట్లయితే పిల్లరా, మరి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆయా రీతిగా వారు చేసినటువంటి పాపములకు పరిహార్థమై వారికి కొన్ని నియమాలు దేవుడు మోషేకు చెప్తూ వచ్చినారు. ఇక్కడ చూసినట్లయితే, నేను ఇశ్రాయేలు మధ్య నివసించి వారికి దేవుడినై యుందును. దేవుడు మన మధ్య నివసించాలంటే, దేవుని సన్నిధి మనతో ఉండాలంటే, మనము మన జీవితాలు నిర్దోషముగా ఉండాలి, యథార్థముగా ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి. పిల్లరా, ఇవి ఉన్నతమైనటువంటి క్వాలిటీస్. ఈ లోకంలో ఎక్కడ ఏ స్టాండర్డ్స్ కూడా దీంతో సరిపోవు. కాబట్టి ఇలాంటి ఉన్నతమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాంటి వారు చేసేటువంటి ప్రార్థన, విజ్ఞాపన దేవుని యొక్క సన్నిధికి వెళ్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అయితే మనము ఇశ్రాయేల్ కాదు కదా అని అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువారు మనం కలిగి ఉంటామో, విశ్వసిస్తామో, మనము ఆత్మీయంగా ఇశ్రాయేలుమే. కాబట్టి మనం బలులు అర్పించాలా అంటే అర్పించవసరం లేదు. ఏం చేయాలి అంటే, బైబిల్లో చక్కని మాట ఉంది, విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలి అని. కాబట్టి మన జీవితాల్లో అలాంటి మనసు, అలాంటి ఆత్మ కలిగి, విరిగి నలుగు హృదయం కలిగి, తగ్గించుకొని, లోబడి, పశ్చాత్తాపంతో ఆయన సన్నిధికి వచ్చినప్పుడు పిల్లరా, మన ప్రార్థన దేవుడు వింటాడు. ఆయన యొక్క సన్నిధి మనతో ఉంటుంది. ఆయన మహిమ మన జీవితాలు మనం చూస్తాం. ఇలాంటి గొప్ప కృప ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, ప్రేమల తండ్రి, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృప, మీ ప్రేమ, మీ దయ, మీ జాలి మా పట్ల ఉంది కాబట్టి ఇంకా భూమి మీద సజీవ లెక్కలో ఉన్నాం నాయన. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి మాకు జ్ఞాపకం చేస్తున్నారు. మీరు మా మధ్య ఉండని ఆశపడుతున్నారు, మాకు దేవుడిగా ఉండని ఆశపడుతున్నారు. ఎంతకంటే గొప్ప భాగ్యం మాకేముంది నాయన. మీరు మాకు దేవుడిగా ఉన్నట్లయితే మా భవిష్యత్తు గురించి మేము చింతపడవలసిన పని లేదు, మా ప్రజెంట్ గురించి మేము చింతపడవలసిన పని లేదు. గల కారణము మీరు మమ్మల్ని నడిపిస్తారు. కాబట్టి ఉదయకాల సమయంలో మీరు నడిపించాలన్నా, మీరు మా మధ్య నివాసం చేయాలన్నా ప్రభువా, తగినటువంటి అర్హత మాకు కావాలి. దాని కొరకు మేము ఏమేమో చేయవలసిన పని లేదు. కానీ విరిగిన హృదయం కలిగి, యథార్థముగా, నిర్దోషముగా ఎప్పుడైతే మీ ఎదుట సాగిలి పడతామో, మీరు మా మధ్యన ఉండి మమ్మల్ని నడిపిస్తారు, మా కుటుంబాలు నడిపిస్తారు, మా జీవితాలు బాగు చేస్తారు, శాంతి సమాధానం ఇస్తారు, తృప్తినిస్తారు, ఆరోగ్యం ఇస్తారు ప్రభువా. కాబట్టి కృప దయచేయండి. ఉదయకాల సమయంలో ఆ విధమైనటువంటి హృదయం కలిగిన వారమై ప్రభువా మీ ఎదుట ఉండడానికి సహాయం చేయండి. ఈ దినమంతా మీరే కలిగిన భద్రపరిచి ప్రతి కీడు అపాయాల నుంచి తప్పించిన ఆయన క్షేమము, ఆరోగ్యము దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.